పెరుగుతున్న పట్టణీకరణ, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల నేపథ్యంలో నగరంలో అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. భవన నిర్మాణ రంగానికి ప్రస్తుతం ఫైర్ ఎన్ఓసీ పొందుపరిచేందుకు 5 దశల ప్రక్రియను రూపొందించాల్సి ఉంటుంది. అయితే ఒకే దశలో ఎన్ఓసీ పొందుపరిచేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక అప్లికేషన్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రొవిజనల్ ఎన్ఓసీ మరింత సరళీకృతం కానుంది. దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు నగరం కూడా, హైదరాబాద్ నగరం కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం చుట్టుపక్కల శివార్లలో కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి అగ్నిమాపక భద్రతా చర్యలు కూడా పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే అగ్ని ప్రమాదాలు చూసినట్లయితే పెరుగుతున్న నేపథ్యంలో ఈ అగ్నిమాపక భద్రతను మరింత పటిష్టం చేయాలనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందుకు సంబంధించి అగ్నిమాపక శాఖ ఇప్పటికే క్రెడాయి కావచ్చు, అదేవిధంగా నరేడ్కో కావచ్చు, ఫైర్ సేఫ్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తరహా నిబంధనలు అమలు చేయాలనే విషయాలపై అగ్నిమాపక శాఖ ఆయా సంస్థలతో ఇప్పటికే చర్చిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున అయితే వివిధ స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు కూడా అగ్నిమాపక శాఖ తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫైర్ ఎన్ఓసికి సుదీర్ఘ ఎన్ఓసి పొందడానికి సుదీర్ఘ దరఖాస్తు ప్రస్తుతం అయితే అమల్లో ఉంది. ఇది మొత్తం 5 దశల్లో దీన్ని ప్రస్తుతం ఈ దరఖాస్తుదారులు పూర్తి చేయాల్సి వస్తుంది. 5 దశల్లో సుదీర్ఘంగా ఉండడంతో కొందరు ఒక్కోసారి ఈ దరఖాస్తు ప్రక్రియలో పొందుపరిచిన నిబంధనలను పూర్తి స్థాయిలో చదవలేకపోతున్నారనే అభిప్రాయానికైతే అగ్నిమాపక శాఖ వచ్చింది. ఇందుకు సంబంధించి ఈ దరఖాస్తును మరింత సరళీకృతం చేసేందుకు ఒక్క దశలోనే ఈ ప్రొవిజనల్ ఫైర్ ఎన్ఓసిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్ని కూడా రూపొందించారు. ఈ అవేర్నెస్ ఏవైతే ప్రస్తుతం అయితే సదస్సుల్లో ఇందుకు సంబంధించి అయితే అగ్నిమాపక శాఖ ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆయా సంస్థలకు, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్కు చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు రానున్న రోజుల్లో అయితే ఈ ప్రొవిజనల్ ఎన్ఓసిని పూర్తిగా సులభతరం, అదేవిధంగా సరళతరం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు అగ్నిమాపక శాఖ చెబుతుంది. ఇందుకు సంబంధించి అయితే అన్ని చర్యలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ కసరత్తు మొత్తం కొనసాగుతుంది. త్వరలోనే ఈ ప్రొవిజనల్ ఎన్ఓసి ఏదైతే సింప్లిఫైగా ఉండే విధంగా ఈ ప్రొవిజనల్ ఎన్ఓసిని పూర్తిగా అందుబాటులో తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ అయితే కసరత్తు చేస్తుంది. ఇందుకు క్రెడాయి, నరేడ్కో, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఇండియా, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రొవిజనల్ ఎన్ఓసి ఏదైతే సరళతరమైన ప్రొవిజనల్ ఎన్ఓసి ఉందో అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక పూర్తిగా అంటే మరింత సులభంగా ఈ ఎన్ఓసి దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయా సంస్థలు అన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే ఈ ఫైర్ ఎన్ఓసికి సంబంధించిన సరళతరం అంశంపై అయితే పరిస్థితి. ఓవర్ టు యూ.